నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. బర్త్ డీటెయిల్ చెప్పండి. ఓకేనా? ఎస్ సార్. బర్త్ డీటెయిల్ చెప్పండి. 7th of December మ్మ్. 2003. ఓకే. టైం టైమ్ ఈవినింగ్ 4:35. ప్లేస్ తిరుపతి. తిరుపతి. ఓకే. ఇది రైట్ బర్త్ టైమా? మీది కృతిక నక్షత్రం అంతేనా? కృతిక నక్షత్రం అది నోట్ చేసిన టైం అయితే మా పేరెంట్స్ అదే సార్, కానీ కొద్దిగా చేంజ్ ఉండొచ్చు. ఎందుకు? నేను ఫైవ్ రెక్టిఫై ఫైవ్ చేస్తాను మినిట్స్ కాబట్టి అలా చేంజ్ వస్తుందా? ఎందుకట్లా? సార్. మీ మీ పేరెంట్స్ మీద డౌట్ ఉన్నదా? అవును. అంటే వాళ్ళు అక్కడ హాస్పిటల్ క్లాక్ లో చూసా అన్నారు. ఆ, అది ఎంతవరకు కరెక్ట్ ఉందో తెలీదు, కానీ వాళ్ళైతే షూర్ గా 4:35 PM అన్నారు. ఓకే. సరే అది తత్వ సిద్ధాంతం, అది వాడి చేస్తానంటే ఒకసారి చేయండి. చేయాల్సిందే అంటారు అయితే. సరే చేసి పెడతా. 4:30. ఓకే. 4:35 చెప్పారు మీ వాళ్ళు. అవును సార్. దాదాపు బాగానే చెప్పారు వాళ్ళు. ఓకే. ఓకే. సో 4:32 అట్లా తీసుకున్నా. 32 ఆర్ 33 పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకేనా? సో ఓకే ఓకే వృషభ ఓకే సార్. లగ్నము, వృషభ రాశి, లగ్నం కూడా అదే కృతికలో ఫామ్ అయింది, కృతిక మూడులో ఫామ్ అయింది, నక్షత్రం కూడా అదే దానిలో ఉన్నదన్నమాట. ఓకే, వెరీ గుడ్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, అదే ఏం కావాలి? నేను ప్రెసెంట్ ఇప్పుడు ప్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సార్, బీటెక్. గ్రూప్ అది గురించి ఎక్కువ ఉంది. వినిపించలేదు, మీకు సిగ్నల్ బ్రేక్ అయింది. హలో. గ్రూప్ ఏంటిది? ఈసీఈ సార్. ఎలక్ట్రానిక్స్. ఓకే, సరే. ఎలక్ట్రాన్. నేను కానీ ఐటీ సైడ్ జాబ్ ట్రై చేయాలనుకుంటున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి ఇంకొక 2 months లో. ఒక 2026 మిడ్ లోపల జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని. ఓకే ఓకే. మరి మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా మరి ప్రోగ్రామింగ్ అట్లా? నేర్చుకుంటున్నాను సార్. ఏం నేర్చుకుంటున్నారు మరి? ఇప్పటికి జావా, పైథాన్ అవి బేసిక్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. ఓకే. డిఎస్ఏ చేస్తున్నాను. ఓకే, డిఎస్ఏ అంటే ఈ డేటా స్ట్రక్చర్స్, ఓకే, డేటా ఆల్గరిథమ్స్. స్ట్రక్చర్స్. ఓకే, రైట్ రైట్ రైట్. సరే చూద్దాం అసలు చార్ట్ ఎట్లుందో చూద్దాము, ప్రొఫెషన్ ఎట్లుందో చూద్దాం. ఓకే ఓకే. వృషభ లగ్నానికి సప్తమంలో రవి ఉన్నాడు, చతుర్థాధిపతి. లగ్న నక్షత్రాధిపతి ఆయననే, ఆయన యొక్క నక్షత్రాధిపతి అయిన బుధుడు వచ్చేసి అష్టమంలో ఉన్నాడు. ఓకే. సో బేసికల్లీ రవి యొక్క నక్షత్రాధిపతి అష్టమంతో లగ్నాధిపతితో కలిసి అష్టమంలో ఉన్నాడు. అంటే ఏంటిది, మీకు అన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ జరుగుతూ ఉంటాయి. సో అన్నీ ప్లాన్డ్గా ఏది జరగదు. అది ఒకటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చెప్పారు. తర్వాత ఏంటంటే హార్డ్ వర్కింగ్, ఫాదర్ కూడా బాగా హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ అని చెప్పి, చాలా హార్డ్ వర్కింగ్. చాలా హార్డ్ వర్కింగ్ అని చెప్పాలి. చాలా చాలా కష్టపడి ఫ్యామిలీని తీసుకుపోతున్నట్టే చెప్పాలి. ఎందుకంటే రవి స్టార్లాడు అష్టమంలో పడ్డాడు, శని స్టార్లాడు వ్యయంలో పడ్డాడు. అంటే ఏంటిది, డబ్బులు సర్వైవల్. అంటే వస్తున్నాయి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇదే పరిస్థితి జరుగుతూ వస్తూ ఉంది. కనిపించింది కదా? అవును అవును సార్. గురువు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ గురువు బాగోపోవడం వల్ల శుక్రుడు కూడా బాగాలేదు. అంటే కొంచెం డెసిషన్ క్యాపబిలిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి. క్యాపబిలిటీ అనేది అంటే మనం అనుకున్నంత ఎస్టిమేట్ చేసేటట్టు అన్ని విషయాలు ప్లేస్ అవ్వట్లేదు. కొన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ చార్ట్లో. ఓకే. గురు నక్షత్రాన్ని ఫాలో అయిన కేతుకి ట్విస్ట్ ఉంది. తర్వాత కుజుడు సప్తమాధిపతి అయితే దానికి కేతు వల్ల డిస్టర్బ్ అయినా మళ్ళీ గురువు వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది, సప్తమాధిపతి బ్యాలెన్స్ అయ్యాడు. ఓకే. తర్వాత బుధుడి యొక్క స్టార్లాడు కేతు అయి 6లో ఉన్నాడు. ఓకే, పర్లేదు. శని వక్రించాడు, ఈయన డైరెక్ట్ అవ్వడు. ఓకే, మళ్ళీ బుధుడు వక్రించాడు. అబ్బా అసలు చాలా చాలా అంటే చార్ట్లో అన్ని గ్రహాలు కూడా, అంటే చంద్రుడు ఒక్కడే ఎగ్జాల్ట్ అయ్యి లగ్నం మీద సేవ్ చేస్తున్నాడు తప్ప
ఓకే మిగిలిన అన్ని గ్రహాలు కూడా ట్విస్టుల్లోనే ఇరుక్కున్నాయి. ఆ, సరే ఓకే చూద్దాం, టైం చూద్దాం. కానీ ఏం చేస్తారు ఫాదరు? మా ఫాదర్ ఇప్పుడు గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచింగ్ చేస్తున్నారు. ఓకే, కానీ ఏంటి బాగా కమిట్మెంట్స్ ఉన్నాయి అంటే ఏంటి? ఫ్యామిలీ కమిట్మెంట్స్, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ బాగా ఉండేనా? ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఫస్ట్ అకౌంటెంట్ సార్. ఓకే. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైఫ్ మొత్తం అకౌంటెంట్ లా చేశారు. లాస్ట్ లో లాస్ట్లో గవర్నమెంట్ జాబ్ టీచర్ లా వచ్చిందా? ఆపర్చునిటీ వస్తే చేరిపోయారు. అవును సార్. లాస్ట్లో వచ్చింది. ఓకే, చాలా ఫైనాన్షియల్గా చాలా కమిట్మెంట్స్ వస్తూ ఉంటాయి, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, రెస్పాన్సిబిలిటీకి వెళ్ళడం, ఇట్లా బాగా కనిపించింది అనమాట. అవును ఉన్నాయి సార్. రైట్ రైట్. చార్ట్ 1-2 ప్రిడిక్షన్స్ చెప్తానే ఉన్న వయసుకి, చూద్దాం. ఓకే ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. ఎస్, 2014-15లో మీకు శుక్రుడి భుక్తి జరుగుతూ ఉన్నది. శుక్రుడు ఓకే, కాకపోతే ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ని అన్యాయం చేసింది, నెటల్ మూన్కి స్క్వేర్ అయింది. అట్లాంటప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఇబ్బందులు, డిఫికల్టీస్, అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. తృతీయాధిపతి కాబట్టి ఏదైనా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కావచ్చు, ఒకసారి డ్రైవింగ్ కావచ్చు, గబాలను కింద పడడం కావచ్చు, ఇదంతా కూడా 13-15 వరకు. ఓకే, మీకు చంద్రభుక్తిలో, చంద్ర దశలో శుక్రుడి భుక్తి చెప్తున్నాను అనమాట. ఓకే, లగ్న తృతీయాధిపతులు, ఆయన తృతీయాన్ని, ఈయన అష్టమాన్ని, అష్టమాత్ అష్టమం తృతీయం అవడం, సో వీళ్ళిద్దరూ అష్టాష్టకాలు ఉండడం, ఇవన్నీ కూడా క్రేజీ. కాబట్టి 13-15 చాలా డిఫికల్టీ రిజల్ట్ చెప్పా. కనిపించినాయి కదా? 15లో యాక్సిడెంట్ అయింది సార్. ఎవరికైంది? అందరికి అయిందా? నాకు 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 ఒకడికి. ఓకే. అది నోస్ ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుంచి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి తగ్గలేదు. ఓకే, అది మేజర్ ఈవెంట్, అదే మనం ప్రిడిక్ట్ అవును. చేస్తాం. అర్థమైందా? అవును సార్. తృతీయ నోస్ కూడా చెప్తుంది. సో ఏదైనా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చెప్పేశారు. సరే సరే సరే. తర్వాత నెక్స్ట్ చూద్దాం. అక్కడ తర్వాత చార్టు ఏమంతా సెల్ఫ్ ఎఫర్టే ఉన్నది, అంత మ్యాజిక్ మిరాకిల్ ఏమి జరగట్లేదు. వెయిటింగ్ నేను. ఓకే ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ 10th హౌస్. ఇది మళ్ళీ ఒక ఈవెంట్, డిఫికల్ట్ ఈవెంట్ వచ్చింది, చదువు ఏదో డిస్టర్బ్ అవుతుంది. 2021లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మంచిగా అవుతుంది ఈసారి. 2021లో 2021 డిసెంబర్, 22 డిసెంబర్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చింది. కానీ అది రెట్రోగ్రేట్ అయింది కదా, దానికి ఏమి క్యాన్సిలేషన్ దక్కలేదు. కాబట్టి ఏంటంటే మనం డైవర్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఒకటి చేద్దాం అనుకుని ఇంకోటి చేయడం కానీ, అట్లా ఏదైనా ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో నెగిటివ్ చెప్తాను నేను మళ్ళీ. మీకు పనిచేసిందా? ఓకే అదే అయింది సార్. అనుకున్న కాలేజ్ అవేమీ దొరకలేదు. కాలేదు. ఫ్రెండ్స్ అదేం దొరకలేదు. ఓకే ఓకే రైట్. సో మళ్ళీ చూద్దాం, మళ్ళీ అవకాశం. అంటే చార్ట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మూవ్ అవుతా ఉన్నది, అంతే తప్ప ఏం లేదు. 23, 24 ఇది కూడా అంటే 23 డిసెంబర్, 24 డిసెంబర్, 24 డిసెంబర్, 25 డిసెంబర్ 10th హౌస్ ట్రైన్ రెట్రోగ్రేడ్ సాటర్న్ జరుగుతుంది. ఇది కూడా డిఫికల్టీ ఆస్పెక్టే. డిఫికల్టీ ఆస్పెక్ట్ అంటే మనం అనుకున్నట్టు ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? అంటే ఏంటంటే ప్రొఫెషన్ పరంగా చాలా ఇబ్బంది చూపిస్తూ ఉన్నది. అంటే చదువు అయినా కానీ ఇది ఎక్స్ట్రీమ్లీ మీరు బాగా చదివేశారు, మీకు బాగా వచ్చేసాయి, ఇట్లా చెప్పేటట్టు లేదనమాట. సో లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? ఎడ్యుకేషన్ పరంగా కొంచెం లోగా ఉందా? లాస్ట్ ఇయర్ అవును సార్, కొద్దిగా బ్యాడ్ గానే అయింది. ఓకే సరే. ఇయర్ కానీ ఒక 6 months బ్యాక్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయినా కూడా ఏంటంటే ఇప్పుడు జాబ్ అడిగారు కాబట్టి అయ్యా మీకు జాబ్ రావడానికి చాలా స్ట్రగుల్ ఉంది అని చెప్పి చెప్పాల్సింది ఉంది. ఓకే, సో మీరు పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అంతే. ఓకే. సో చెప్తా, అంటే నేను మిమ్మల్ని ఏమి భయపెట్టను, మీకు తెలుసు ఇప్పుడు జరిగింది. అట్లనే మీకు మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చెప్తాను. అప్పటి వరకు యూ బిలీవ్ ఇన్ సెల్ఫ్ ఎఫర్ట్స్. అంటే నేను నా కష్టాన్ని నమ్ముకొని పోతాను నేను, అంతే. జరుగుతుంది అన్నట్టుగా మనం పోతుంటాం, అంతే.
ఓకే సో సార్. మళ్ళీ మీకు ప్రోగ్రెస్ చెప్పినప్పుడు సో ఈ మధ్యలో బోల్డ్ జాబులు చేయొచ్చు మీరు, అదంతా లెక్కలేదు. ఓకే, సో ఓకే సార్. మీకు మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తూ ఉన్నది 2026 డిసెంబరు 27 డిసెంబర్ అనమాట. మీకు గురు భుక్తి రాహులో గురువు వస్తున్నాడు, గురువుకి వక్రత ఓకే. దోషం ఉంది. రాహు గురువు శుక్రుడి నక్షత్రంలో ఉంటే ఈయన అష్టమాధిపతి అవ్వడం, అష్టమంలో ఉన్న శుక్ర నక్షత్రంలో ఉండడం ఆల్ ఆఫ్ ఎ సడన్ అనమాట. ఓకే, 25 జూన్ నుంచి స్టార్ట్ అయింది, కానీ 26 తర్వాత 26 మిడిల్ నుంచో 26 ఎండింగ్కో మనం చూడొచ్చు. 26 27లో ఇంప్రూవ్మెంట్ చెప్పాలన్నమాట. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్, అంటే మీరు జాబ్ చేయండి, జాబ్ కోసం ట్రై చేయండి, లేదంటే జాబ్ కోసం ఏదో కోర్స్ నేర్చుకోండి, ఇవన్నీ ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్. సో చేస్తూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాం అంతే. అక్కడ మాత్రం మీకు అవకాశం అయితే ప్రోగ్రెస్ అవుతా ఉన్నది. ఓకే, ఓకే సార్. పెళ్ళి అవుతుందిలే, అది రెట్రోగ్రేడ్ డైరెక్ట్ అవ్వాలి, అయ్యేంత వరకు కూడా కొంచెం అది కూడా కొంచెం డిలే ఉందన్నమాట. ఓకే, ఓకే సార్. సప్తమాధిపతికి వక్రత్వం ఉంది, సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్కి వక్రత్వం ఎఫెక్ట్ పడింది. కాబట్టి ఏంటంటే ఈ ప్రొఫెషన్ సెట్ కాకపోతే మ్యారేజ్ త్వరగా చేసుకోరు కదా మామూలుగా, అర్థమైందా? సో అంతే అట్లా అంతే. ఒకదానికి లింక్ అనమాట అన్ని. సో ఓకే. 28 29 సెల్ఫ్ ఎఫర్ట్. కానీ ఏంటంటే ఎప్పుడైతే 9th లార్డ్కి వక్రత్వం పడుతుందో, 9th లార్డ్ స్టార్ని ఎవరో ఆక్యుపై చేయకపోవడం వల్ల ఫాదర్కి ఒక్కోసారి దూరంగా వెళ్ళి వర్క్ చేయడం కానీ, ఫాదర్కి రెస్పాన్సిబిలిటీ పడడం కానీ, ఫాదర్ హెల్త్ కానీ, ఇవన్నీ కూడా కన్సర్న్ చెప్తాను అనమాట. ఓకే, సో ఇది 29-30 మధ్యలో ఆ ఛాలెంజ్ చెప్తున్నాను, అర్థమైందా? 29-30 మధ్యలో. ఓకే, ఓకే. ఓకే. దాని తర్వాత అరే గురువు వక్రించాడా, అరే సరే. సో 29, 30, 31, 32 ఇవన్నీ కూడా అనుకున్నంత స్థాయిలో మనం ఏమీ కూడా చెప్పలేదు. ఓకే. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వచ్చింది, కానీ అసలు అది వాడుకోకుండానే ముందుకు పోతా ఉన్నది. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ 10th హౌస్ని కంజైన్ చేసింది, అది ఉన్నదానిలో బెటర్ ఆస్పెక్ట్. కొంత అయితే ఇస్తుంది. రాహులో బుధభుక్తి జరుగుతూ ఉంది, బుధుడికి వక్రత్వం ఉంది, బుధుడి స్టార్ని రవి ఆక్యుపై చేశాడు కదా, సంతోషం, అదన్నా ఒక సంతోషం ఉంది. కాబట్టి 32 అంటే 29 నుంచి మనము 31 వరకు ఛాలెంజ్ చెప్పాము. 32 నుంచి మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ కొంచెం ముందుకు పోయింది. ఒక సంవత్సరం బాగాలేదు కదా, మళ్ళీ ముందుకు పోయింది అనమాట చార్ట్. దాని తర్వాత ముందుకు పోతుందిలే చార్ట్, ఇబ్బంది లేదు. ప్రోగ్రెసివ్ 10,000 మార్స్ని కంజైన్ చేసిన దానికి రెట్రో ఎఫెక్ట్ కాబట్టి ఏమీ కాదులే. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ కూడా నెటల్ 10,000 సెక్స్టైల్ ఇస్తాడు, ముందు పోతా ఉన్నది. గురుదేశ వచ్చింది, గురువుకి వక్రత్వం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయనకి రెట్రోగ్రేడ్ క్యాన్సిలేషన్ వచ్చింది, అది కూడా చాలా మంచి విషయమే. ప్రోగ్రెసివ్ 10,000తో ప్రాబ్లం లేదు. గురువు అయిపోయినాక గురువులో శని వస్తాడు, ఆ శని భుక్తి పనిచేయదు, యాజ్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయడానికి కొంచెం అది చేస్తుంది అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ మార్ జరుగుతుంది, దానికి రెట్రో. ఒక విషయం అయితే నేను ఏం చెప్తా అంటే, ఈ చార్ట్లో అబ్స్టకల్స్ ఉన్నాయి ఫ్రాంక్గా. నా దగ్గర కాదు, 100 మంది దగ్గర పోయినా ఎవడో ఏది మార్చలేడుగా, మన పని మనమే చేయాలి. అబ్స్టకల్స్ అనేది ఉన్నాయి. ఓకే, మనం ఎక్కడో ఏదో ఉంది, ఆ చెట్టు త్వరలో ఏదో ఉన్నది, దాన్ని తెచ్చుకుంటే లైఫ్ మారిపోతుంది అని అనుకునేటట్టు ఏముండదు. ఓకేనా? సో మనం అది చేస్తేనే అయితే తప్ప ఏది కాదు. సో కాబట్టి అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ బాగా ఉన్నాయి చార్ట్లో. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ బాగున్నాయి. సో అది ఏం చేయాలి, కమిటెడ్ సేవింగ్ చేయాలి. సో అంతేకాకుండా నేను ఇంకోటి ఏదో చేస్తాను, మ్యాజిక్ చేస్తాను, మిరాకిల్ చేస్తాను, ఎందుకంటే అట్లా అంటే మనకున్న సిచ్యువేషన్స్, మనకు అంతకుముందు ఏర్పడిన పరిస్థితుల కారణంగా గట్టిగా ఏదో చేయాలనే కారణం అయితే ఉంటుంది, కానీ చేయొద్దు, జస్ట్ వెయిట్. సో డిసిప్లైన్గా వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది, ఎందుకంటే సాటర్న్ ఇండికేట్స్ డిసిప్లైన్. సో సాటర్న్ ఎప్పుడైతే రెట్రో అయ్యాడో, పుష్కర నవాంశలో ఉండి మంచి బెటర్ అయ్యాడు, కానీ బట్ ఆయన పుష్కర నవాంశలో హోల్డ్ చేయలేకపోయాడు, వెనక్కి వచ్చాడు. కాబట్టి ఏంటంటే రాహు ఏమో ఉండడం వల్ల హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉన్నది, రెస్పాన్సిబిలిటీని ఇస్తూ ఉన్నది. ఓకే, బుధుడైతే డైరెక్ట్ అవుతున్నాడు, కొంచెం డిలే ఫర్ మ్యారేజ్, అన్నీ పనిచేస్తాయి, మనకి కష్టాలన్నీ పనిచేస్తాయి, అర్థమైందా? కాబట్టి మనం జస్ట్ ఎంజాయ్ చేస్తే వెళ్ళాలి. అయ్యో ఇదేంది ఇంకా నాకు రావట్లేదనే ఫీలింగ్లోనే మీరు ఫీల్ అవుతుంటారు ఒక్కోసారి. మరి ఓకే, నాకు అర్థమైంది చాటు. సరే, మీరు భయపెట్టకుండా టు ది పాయింట్ చెప్పాలంటే, ఇప్పుడు జాబ్ వస్తాయంటే ఇప్పుడు ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్ అయితే కాదు,
ఓకే మీరు కష్టపడి అంత ఈజీగా క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే మనకి కొంచెం సెక్యూర్ కదా, ఈజీగా అయిపోతున్నట్టు కదా. అట్లా అంత ఈజీగా ఎట్లా అయిపోద్ది కాదు కదా. కాబట్టి అది కాదమ్మా, నువ్వు ఎత్తుక్కోవాలి, మళ్ళీ కష్టపడి చేసుకోవాలి. దీనికంతా 1.5 year 2 years టైం పడుతుంది. ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకో, దాని వరకు ప్రాక్టీస్ చేయి. వచ్చిన కంపెనీలో 1 సంవత్సరం 6 నెలలు పని చేస్తాంటే చెయ్యి. అది కూడా కష్టపడు. వాడు మనల్ని మోసం చేస్తే కూడా ఓకే, హ్యాపీయే. ఎందుకంటే డిఫికల్టీ టైం దాటిన తర్వాత ఆపర్చునిటీ వస్తుంది, మూవ్ అవుతుంది. అక్కడి నుంచి మెల్లగా లిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో లిఫ్ట్ అయిన తర్వాత ఒక దెబ్బ మళ్ళీ పడుతుంది. ఆ 29-30 మధ్యలో కొంచెం స్లో ఉంది అక్కడ. దాటిన తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ రెసిషన్ అవన్నీ ఉన్నా కూడా మన చార్ట్ వర్క్ అవుతుంది కాబట్టి స్లోగా లిఫ్ట్ అయ్యి మళ్ళీ ముందుకు పోతా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఆబ్స్టకల్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే, ఆన్ అండ్ ఆఫ్గా అన్సర్టనిటీ ఇన్ ద ప్రొఫెషన్ అనేది ఉంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మల్టిపుల్ స్కిల్ సెట్ మీద ఫోకస్ చేయాలి. సో ఒక కంపెనీలోనే పని చేస్తే మనకి జాబ్, అవునా? అవును సార్. మరి అదే కంపెనీలో వాడు తీసేస్తే మనకి జాబ్ లేదుగా. కాబట్టి ఏంటంటే మనం ఇండిపెండెంట్గా కూడా సర్వైవల్ అయ్యే స్కిల్ సెట్ల మీద ఫోకస్ చేయాలి. అర్థమైందా? మీరు ఒక సాఫ్ట్వేర్ చేశారు, లేదంటే ఒక వెబ్సైట్ చేశారు, ఇంకోటి ఏదో చేశారు. అలాంటప్పుడు అది ఇండివిజువల్గా చేసుకున్నా కూడా, ఫ్రీలాన్సింగ్గా చేసుకున్నా కూడా మీకు కలిసి వచ్చేటట్టు ఉండాలి. అర్థమైందా? అట్లాంటిది ఆలోచించాలి. అప్పుడు మనం సర్వైవల్ మోడ్లో కూడా సర్వైవ్ అవుతాం. లేదంటే కంపెనీ వాడు ఉంటేనే జాబ్ కదా, లేదంటే లేదు కదా. అవునవును, అట్లాంటిది మనము అడవి మొక్కలాగా. సో ఆ సర్వైవల్ కావాలన్నమాట. సర్వైవల్ కావడానికి కోసం కావాల్సిన స్కిల్ సెట్ని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ లెర్నింగ్ చేయాలి. అప్పుడే మనం సస్టైన్ అవుతుంది. తర్వాత దశాంశ లగ్నంలో లగ్నాధిపతి దశమంలో దశమాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుతారు. సో చేయగలుగుతారు. కొంచెం మొండి మనిషే, శనికుజులు చూసుకుంటున్నారు కదా, కాబట్టి మనకి ఫైర్ ఉంటుంది చెయ్యాలని. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని సంఘటనలు, సిచ్యువేషన్స్ మనకి పూర్తిగా ఆ పవర్ అండ్ పొజిషన్ని, ఆ లగ్నం సన్ స్టార్లో ఫామ్ అయింది కదా. సన్ స్టార్లో ఫామ్ అయితే ఐదర్ మెడికల్, లేదంటే ఒక్కోసారి డాక్టరు, లేదంటే పేషెంట్, లేదంటే గవర్నమెంట్ సంబంధించిన వర్క్, ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. రకరకాలుగా పనిచేస్తుంది. ఆ పవర్ పొజిషన్ కోసం మనం పోరాడడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సరే. కరెంట్ టైంకి వచ్చాము. సో పాస్ట్ ఈవెంట్స్ అన్ని కూడా ట్యాప్ అయ్యాయి కదా పర్ఫెక్ట్గా, అన్ని అయ్యాయి సార్. టు ది పాయింట్ వచ్చాయి. సంతోషము. సో ఆల్ ది బెస్ట్. ఇంకేంటి అన్ని చెప్పేశానా? అన్నీ అయిపోయాయి సార్. ఇంకేంటి ఒక్కటి అడగచ్చా సార్? ఒకటి చిన్నది ఉంది. ఓకే, అడగండి. ఎంబీఏ అలా చేయాలనుకుంటున్నాను, ఇఫ్ పాసిబుల్ ఫ్యూచర్ లో. ఎప్పుడు చేస్తారు స్టడీస్? అది ఫస్ట్ ప్రయారిటీ జాబ్ సార్. జాబ్ అయిపోయాక ప్యారలల్ గా చేస్తూ ఉంటారు. అదే జాబ్ తో పాటు చేసుకోండి, జాబ్ మానేసి చేయకండి. ఎందుకంటే గబాలను మనం ఒక రాంగ్ టైంలో జాబ్ మానేసాం అనుకో, ఆ ఎంబీఏ చేసుకునే దానికి అవుతుంది కానీ మళ్ళీ తర్వాత జాబ్ సస్టైన్ అవ్వడానికి, ఆ ఎంబీఏని వాడుకునేదానికి ఇబ్బంది అవ్వడానికి అన్ని మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ అవుతాయి. అర్థమైందా? మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అంటే ఏంటిది? మనం రైట్ డెసిషన్ మేకింగ్ లో పోలేకపోవడం అనమాట. గురుదశ అప్కమింగ్ గురుదశ రావడం అనేది కొంత సంతోషమే, అది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అష్టమాధిపతి అష్టమం కదా, విపరీత రాజయోగం. మరీ మనం తక్కువగా ఊహించుకొని అవసరం లేదు. 10లో 3, 2 అనేది వరస్ట్. ఓకే, అట్లీస్ట్ ఒక 6 వరకు ఊహించుకోవచ్చు. ఒక 9, 8 కాకపోయినా, కంఫర్టబుల్ కాకపోయినా, సర్వైవల్కి సమస్య లేకుండా మనం దాటుతాం, ఖచ్చితంగా దాటగలుగుతాం. ఎందుకంటే దశ సీక్వెన్స్ బాగుంది కదా కొంచెం. ఓకే, ప్రోగ్రెషన్స్ ఆబ్స్ట్రక్టల్ వల్ల డెసిషన్ మేకింగ్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఫోకస్, రేటింగ్ ఇవన్నీ కూడా అనుకున్నంతగా వెళ్ళడంలో బ్రేక్స్ పడతా ఉంటాయి అన్నమాట. అది కంక్లూషన్. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్ మరి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.